దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఎదుర్కొన్న వరుస ఘోర పరాజయాల కారణంగా టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయింది. దీంతో కొంతమంది అభిమానులు కోచ్ గంభీర్ను వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికినట్లు ఉతికేస్తున్నారు. ఇంకొంతమంది కోచ్ గంభీర్ను పీకేయాలని డిమాండ్ చేస్తున్నారు. గంభీర్ను తీసేయమని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేద్దామనుకున్నారు, కానీ అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందని వెనక్కి తగ్గారు. అఖిల భారత గంభీర్ యాంటీ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఈ నిరసనలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలోనే భారత క్రికెట్ సూపర్ స్టార్లు సునీల్ గవాస్కర్, అశ్విన్లు రంగంలోకి దిగి లాజిక్లతో నిజాలను చెబుతూ ఈ మొత్తం వ్యవహారాన్ని రంజుగా రసవత్రంగా మార్చేశారు. ముందుగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ టెస్ట్ సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అయితే కోచ్ గంభీర్ను చాలామంది విమర్శిస్తున్నారు. కోచ్ పాత్ర కేవలం జట్టును సిద్ధం చేయడం మరియు సలహాలు ఇవ్వడం వరకే పరిమితమనే విషయాన్ని గుర్తించాలి. మైదానంలో ఆటగాళ్లు మాత్రమే ఆడాలి. కోచ్ బ్యాట్ పట్టుకుని మైదానంలో ఆడలేడు. గౌతమ్ గంభీర్ను బాధ్యుణ్ణి చేయాలని అడుగుతున్నవారికి నా ఎదురు ప్రశ్న ఏమిటంటే, అతను కోచ్గా ఉన్నప్పుడే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది. కానీ ఆ సమయంలో అతడి వల్లే ఇండియా కప్ గెలిచిందని ఇప్పుడు విమర్శిస్తున్నవాళ్లు ఎవరూ చెప్పలేదు. ఆటగాళ్ల వల్లే గెలిచింది అని అప్పుడు నొక్కి చెప్పారు. కానీ ఇప్పుడేమో టెస్ట్ సిరీస్ ఓడిపోగానే గంభీర్ వల్లే ఓడిపోయిందని చెప్తున్నారు. అతన్ని తొలగించాలని అడుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం అని గవాస్కర్ పేర్కొన్నారు. ఇక రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ టెస్ట్ సిరీస్లో ఎదురైన ఈ పరాజయం తర్వాత గౌతమ్ గంభీర్ని విమర్శించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. గంభీర్ నాకు బంధువు కాదు, కానీ కోచ్ను మాత్రమే బాధ్యుని చేయడం సరైన పద్ధతి కాదు. ఆటగాళ్లు తమ ప్రదర్శనకు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. కేవలం కోచ్నో లేదా సహాయక సిబ్బందినో నిందించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. సిరీస్ వైట్ వాష్ కాగానే గంభీర్ని తొలగించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. కానీ టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలకు గంభీర్ని తొలగించడం పరిష్కారం కాదు. ఈ అపజయాలకు కారణం రాత్రికి రాత్రి ఏమీ జరగలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా స్పిన్ బౌలింగ్ను ఆడలేకపోతూ ఉంది. దేశవాళీ క్రికెట్లో పిచ్లను స్పిన్ ఫ్రెండ్లీగా కాకుండా ఫాస్ట్ బౌలింగ్ ఫ్రెండ్లీగా లేదా న్యూట్రల్ పిచ్లుగా తయారు చేస్తున్నారు. దీంతో మనం ఆటగాళ్ల స్పిన్ ఆడటం నెమ్మదిగా మర్చిపోతున్నారు. అందుకే టెస్ట్ క్రికెట్లో ఇబ్బంది పడుతున్నారు. కోచ్ను విమర్శించే సమయంలో వ్యక్తిగత దాడులు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అశ్విన్ కుండబద్దలగొట్టాడు. గౌతమ్ గంభీర్ను తొలగించాలనే డిమాండ్లపై సునీల్ గవాస్కర్ మరియు రవిచంద్రన్ అశ్విన్ల వ్యాఖ్యానాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.